తీయండి, లేని వారు అలాగే చూస్తూ వినండి, ఏం పర్వాలేదు. వాక్యం మీద మాత్రం దృష్టి పెట్టండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. మనం ఎప్పుడు చదువుకునే మాటే, కానీ ఈరోజు మనకి ఆ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. తర్వాత నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇప్పుడు మాట ఉంది, మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇశ్రాయేలు విను. ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు చెప్తున్నాడు ఏమని? జాగ్రత్తగా విను. మోషే ద్వారా దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా నేను చెప్పే మాటలు ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్తున్నాడు, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఏంటి? అద్వితీయుడగు యెహోవా. మన దేవుడగు యెహోవా ఎవరు? అద్వితీయుడగు యెహోవా. చెప్పండి అందరూ ఒకసారి, అద్వితీయుడగు యెహోవా. అసలు అద్వితీయుడు అంటే ఏంటి? ఇప్పుడు మనం నమ్ముకున్న దేవుడు అద్వితీయ దేవుడు. ఈ విషయం మనకు అర్థమైతే యేసుక్రీస్తు వారు ఎవరు? తండ్రి అయిన దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? దేవుడు ఒక్కడే అని చెప్పారు కదా బైబిల్లో. మరి ఇంత ముగ్గురు కనిపిస్తున్నారేంటి? ఈ విషయాలన్నీ మనకు స్పష్టంగా అర్థమైపోతాయి. అసలు అద్వితీయుడు అనే పదానికి అర్థం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఫోన్ వాడే అలవాటు ఉంటే గూగుల్లో కొట్టండి, అద్వితీయత అంటే ఏంటి అని. నేను కొట్టింది మేము చూపిస్తాను చూడండి. కావాలంటే డిక్షనరీలో కూడా వెతకండి, తెలుగు డిక్షనరీలు ఉంటాయి కదా, అందులో. అద్వితీయత అంటే ఏంటంటే, అద్వితీయత అంటే అటువంటిది రెండోది లేదని అర్థం. ఏంటి అద్వితీయత అంటే? అర్థం ఏంటంటే గూగుల్లో కొట్టేది, నేను చెప్పేది కాదు ఇది. అద్వితీయత అంటే అటువంటిది రెండోది లేదని అర్థం. సమానం, అటువంటి అతనికి, అది ఒక వ్యక్తి కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు, అటువంటిది రెండోది లేదని అర్థం, సమానమైన వాడు లేడని అర్థం. ఏంటి అద్వితీయత అంటే? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను అద్వితీయుని అనుకోండి, కాదు నేను అద్వితీయుని అనుకోండి, లేదంటే ఫోన్ అద్వితీయుడు అనుకోండి, అద్వితీయత కలిగిన ఫోను. ఇప్పుడు ఈ ఫోను అద్వితీయత కలిగింది అంటే అర్థం ఏంటంటే ఇటువంటి ఫోను ఇంకోటి ఉండకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ టేబుల్ అద్వితీయత కలిగింది అంటే ఇంకోటి, ఇలాంటి టేబుల్ ఇంకోటి ఉండకూడదు, ఇంకొకరు తయారు చేయలేని అయి ఉండాలి. దీంతో సమానమైనది ఏది ఉండకూడదు, అప్పుడే అది ఏమవుతుంది? అద్వితీయత కలిగింది అవుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరితో దేవుడు చెప్తున్నాడు ఏమని? నీ దేవుడు, నువ్వు నమ్ముకుంటున్న ఈ దేవుడు ఎవరు? అద్వితీయ దేవుడు. అంటే ఇలాంటి లక్షణాలు కలిగిన ఇంకొకరు లేరు, ఈయనతో సమానమైన వారు ఎవరు లేరు, ఈయనతో సమానమైన వారు లేరు, ఈయన సరితూగేవారు లేరు, ఇలాంటి ఇంకొక వ్యక్తి లేరు. దేవుడు ఒకే ఒక్కడు, ఒకే దేవుడు ఉన్నాడు. పిల్లల్ని కొంచెం సైలెంట్లో పెట్టండి. దేవుడు ఒకే దేవుడు ఉన్నాడు. ఆ ఉన్న ఒక్క దేవుడు ఎవరు? అద్వితీయుడు. ఉన్న ఒక్క దేవుడు అద్వితీయ దేవుడు. అంటే అలాంటి దేవుడు ఇంకొకరు లేరు, అలాంటి లక్షణాలు కలిగిన ఇంకొకరు, జాగ్రత్తగా వినండి, ఇంకొకరు లేరు. ఇప్పుడు జాగ్రత్తగా విందాం, దేవుడు ఒక్కడే అని నిర్గమాకాండం 20వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాం. ఒకసారి చూడండి, చూద్దాం. నిర్గమాకాండం, జాగ్రత్తగా విందాం, నిర్గమాకాండం 20వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి, అర్థం కానట్టే ఉంటుంది. విన్న ప్రతి మాటని శ్రద్ధగా వింటే ఖచ్చితంగా అర్థమవుతుంది. నిర్గమాకాండం 20వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పాను, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను వెలుపలికి రప్పించి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేనే తీసుకొచ్చాను, నేనే మిమ్మల్ని విడిపించాను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఎందుకు ఉండకూడదు అంటే నేను ఎవరిని? అద్వితీయ దేవుణ్ణి. నాలాంటి లక్షణాలు కలిగిన ఇంకొకరు లేరు, నా అంత మహిమ కలిగిన వారు ఇంకొకరు లేరు, నా అంత నిత్యుడు ఇంకొకరు
లేరు కాక లేరు. నిత్యుడు అంటే ఎప్పుడు ఉండేవాడు. అర్థమవుతుందా? నిత్యము ఉండేవాడు. నా అంత నిత్యుడు ఇంకొకరు లేరు గాక లేరు. దేవుడు ఒక్కడేనా? దేవుడు ఒక్కడేనా? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్పాడు. ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. ఇంకో మాట చూద్దాం, చూడండి కొత్త నిబంధనలో. జాగ్రత్తగా వినండి, మాటలు వింటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. త్వరగా తీయండి. 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములు నమ్మి వణుకుచున్నవి. ఇప్పుడు దేవుడు ఒక్కడే అని ఎవరు నమ్ముతున్నారట? దయ్యాలు కూడా నమ్ముతున్నాయట దేవుడు ఒక్కడే. కానీ ఈ రోజులో చాలా మందికి ఏం లేదు క్లారిటీ. ఇళ్ళ దేవుడు, వాళ్ళ దేవుడు, వాళ్ళ దేవుడు, ఇళ్ళ దేవుడు, అందరూ దేవుళ్ళే. దెయ్యాలకి ఏం తెలుసట? ఒక్కడే దేవుడు. దెయ్యాలకి తెలిసిందట, ఎవరికి తెలియట్లేదు? మనకు తెలియట్లేదు. అర్థమవుతుందా? దెయ్యాలకి ఏమని తెలుసు? దేవుడు ఒక్కడే అని తెలుసు. ఎందుకు తెలుసు? ఎందుకు తెలుసు అంటే ఈ దెయ్యాలు ఒకప్పుడు ఏంటి? దేవదూతలు. అర్థమవుతుందా? దేవుని దేవదూతలు పరలోకంలో చూసేయి. అర్థమవుతుందా? పరలోకంలో ఆయన్నే ఆరాధించే, ఆయన ముందు సంగీతం వాయించే దేవదూతలు ఇవన్నీ. అర్థమవుతుందా? లూసిఫర్ అంటే సాతాను వాడు దూతలు, వాడు చుట్టూ ఉండే సంగీత బృందం. వీళ్ళంతా ఈ దేవుని ముందు సంగీతం వాయించేవారు. వాళ్ళకి తెలుసు ఏమని? దేవుడు ఒక్కడే. ఎవరికి తెలిసింది ఆ విషయం? చూసాయి కాబట్టి, పరలోకంలో ఆయన ఆరాధించాయి కాబట్టి దెయ్యాలకి స్పష్టంగా తెలిసిపోయింది ఏమని? దేవుడు ఒక్కడే ఉన్నాడు. అంతమంది దేవుళ్ళు లేరు గాక లేరు. నువ్వు నమ్ముతున్నావు దేవుడు ఒక్కడేనా? అలాగే ఏమి నమ్ముతున్నాయి? దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. కానీ నీకు స్పష్టమైన అవగాహన అవసరం. అర్థమవుతుందా? స్పష్టమైన అవగాహన అవసరం. ఇక్కడ మనం 3 విషయాలు తెలుసుకున్నాం. మనం నమ్ముకున్న దేవుడు ఎవరు? అద్వితీయుడు. ఆయన తప్ప ఎవరిని మనం ఆరాధించకూడదు. ఉన్నది ఆయన ఒక్కడే. అద్వితీయత అంటే ఏమని నేర్చుకున్నాం? ఆయన లాంటి వాడు ఇంకొకరు లేరు. ఏంటి? ఆయన లాంటి వారు ఇంకొకరు లేరు. ఆయన లక్షణాలు కలిగిన ఇంకొకరు లేరు. ఆయనతో సమానమైన వాడు ఇంకొకరు లేరు. ఇంకొకరు ఉంటే ఈయన అద్వితీయుడు అవును. ఇంకొకరు ఈయనకి లాంటి వాళ్ళు ఇంకొకరు ఉన్నారనుకో, ఈయన అద్వితీయుడు అవును. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నేను అద్వితీయుణ్ణి. ఇది దేవుడు చెప్పిన మాట. ఈసారి మాట చూద్దాం, చూడండి. ఇదేం డబ్బా అనుకోకండి, వినే కొలది అర్థమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. జాగ్రత్తగా విందాం. ఇక్కడ మనం ఇందాక ఒక మాట చదువుకున్నాం. ఏంటది? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఏంటి? అద్వితీయ దేవుడు యెహోవా ఎవరు? నువ్వు నమ్ముకునే దేవుడు అద్వితీయ దేవుడు అని ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాను. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరు అద్వితీయుడు అంటున్నారు? ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఆయన అద్వితీయ దేవుడైతే ఈయన ఎవరట? ఏంటి? ఆ కింద నెంబర్ వేసి 2 అని అంకేసి కింద రాసి ఉంది, చూడండి ఒకసారి చూడండి. జనితైక కుమారుడు. తర్వాత అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే అని ఉన్నాడు. ప్రాచీన ప్రతులు అంటే అర్థం ఏంటి? ప్రాచీన ప్రతులు అంటే అర్థం ఏం లేదు. ఇప్పుడు బైబిల్ మొట్టమొదటిగా ఏ భాషలో రాయబడిందో అవే ప్రాచీనమైన ప్రతులు. ఇప్పుడు బైబిల్ మొట్టమొదటిగా హెబ్రీ భాషలో రాయబడిందండి, కొత్త నిబంధన. ఇప్పుడు ఆ భాషలో ఏమనుందట? ఏమనుంది? అద్వితీయ దేవుడు. అద్వితీయ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడని ఎక్కడ రాసింది? ప్రాచీన ప్రతుల్లో హెబ్రీ భాషలో రాసింది. డైరెక్ట్ ఎవరు రాశారు? అది
ఈ యోహాను సువార్త ఎవరు రాశారో యోహాను గారు రాశారట. ఏమని రాశారు? అద్వితీయ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడని రాశారట. ఇప్పుడు తర్జుమాలో ఏమని వచ్చింది ఇక్కడ? అద్వితీయ కుమారుడు. ప్రాచీన ప్రతుల్లో ఏమనుంది? అద్వితీయ దేవుడు. ఇప్పుడు మనం ఏది డిక్లేర్ చేసుకోవాలి, ఏది ఫైనల్ చేసుకోవాలి? అద్వితీయ దేవుడు. ఎందుకు? ప్రాచీన ప్రతుల్లో యోహాను గారు తన చేతులతో రాసిన మాట ఏంటి? అద్వితీయ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎవరు వచ్చారు? అద్వితీయ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన లాంటి వారు ఇంకొకరు లేరు. ఇప్పుడు భూమి మీదకి వచ్చింది ఎవరు? ఇప్పుడు నిర్గమకాండం ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసాం. నీ దేవుడైన యెహోవా ఎవరు? అద్వితీయుడు. ఆ అద్వితీయుడే ఇక్కడ వచ్చాడు భూమి మీద. అర్థమవుతుందా? ఆ అద్వితీయుడే ఈ భూమి మీదకి వచ్చాడు కుమారునిగా. ఎలా వచ్చాడు? కుమారుడిగా వచ్చాడు. ఇంకొక ఆయన వచ్చాడు అనుకోండి, జాగ్రత్త వినండి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అద్వితీయుడు, యేసుక్రీస్తు వారు కూడా అద్వితీయుడు అనుకోండి. వాళ్ళ అద్వితీయులని పిలవడానికి అద్వితీయత అంటే ఏంటి? అక్కడే ఉండాలి. ఆయన లాంటి వాళ్ళు ఇంకొకరు ఉండకూడదు. సమానమైన లక్షణాలు కూడా సమానమైన వారు ఎవరు ఉండకూడదు. అద్వితీయతకి మనం మొదట చదువుకున్నాం. అలాంటి వారు ఇంకొకరు ఉండకూడదు. అలాంటి లక్షణాలు ఎవరికి ఉండకూడదు. సమానమైన వారు ఎవరు ఉండకూడదు. ఇది అద్వితీయత అంటే. ఇప్పుడు ఆయన అద్వితీయుడట, ఇక్కడ ఈయన అద్వితీయుడట. ఇద్దరు అద్వితీయులు ఉండరా? ఒక్కరే అద్వితీయులు ఉంటారు. ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే, పాత నిబంధనలో యెహోవాగా నడిపించిన ఆయన తన్ను తాను తగ్గించుకుని ఎలా వచ్చాడు? కుమారుడిగా వచ్చాడు. ఇది మీకు చాలా రోజుల నుంచి మనం వినేసి 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 మనకు నూరేసి మనకు మన మనసులో ఉండిపోయింది ఏంటి? ఆయన వేరు, ఈయన వేరు, ఆయన పెద్ద ఆయన, ఈయన చిన్న ఆయన. ఇది మనకు ఫిక్స్ అయిపోయింది. ఎప్పటి నుంచో చాలా మంది ఇదే చెప్పేశారు. అర్థమవుతుందా? కానీ బైబిల్ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆ అద్వితీయ దేవుడే ఎలా వచ్చాడు? కుమారునిగా తన్ను తాను తగ్గించుకుని వచ్చాడు. ఒకసారి జాగ్రత్తగా ఉన్నాం చూడండి. ఇంకొక మాట, ఇప్పుడు అద్వితీయత అంటే ఏంటి? అలాంటి లక్షణాలు వేరొకరికి ఉండకూడదు. అలా సమానమైన వ్యక్తి ఇంకొకరు ఉండకూడదు. ఒకసారి మాట చూద్దాం చూడండి జాగ్రత్తగా. యెషయా గ్రంథం తీయగలిగిన వారు తీయండి, లేని వారు నా వైపు చూస్తూ వినండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలీల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. ఒకసారి జాగ్రత్తగా వినండి. యెహోవా ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే మొదటి వాడిని, నేనే కడపటి వాడిని. మొదటి వాడంటే అందరికంటే ముందు ఉన్నవాడు. ఇప్పుడు మనం పుట్టక ముందు, ఈ భూమి పుట్టక ముందు, ఈ సృష్టి అంతా లేక ముందు ఆయన ఒక్కడే ఉన్నాడట. నేను మొదటి వాడను, కడపటి వాడిని కూడా నేనే, చిట్ట చివరకు ఉండేవాడిని నేనే, మొట్టమొదట ఉన్నవాడిని నేనే. ఎవరు చెప్తున్నారు? ఇది యెహోవా చెప్తున్నారు. ఈసారి యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఫాస్ట్గా తీయలేము అన్న వాళ్ళు మాత్రం చూస్తూ ఉండిపోండి, పర్వాలేదు. తీసిన వాళ్ళు చదువుతారు, మీరు వినండి. ప్రకటన గ్రంథం 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను, కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఈ మాట చెప్పిందెవరు? యేసుక్రీస్తు వారు. అక్కడ మాట చెప్పిందెవరు? యెహోవా. ఎవరు? ఇప్పుడు యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, పాత నిబంధనలో నేను మొదటి వాడిని, కడపటి వాడిని. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేను మొదటి వాడిని, కడపటి వాడిని. ఇప్పుడు ఆయన మొదటి వాడు, కడపటి వాడైతే, ఈయన మొదటి వాడు, కడపటి వాడైతే, ఇక్కడ అద్వితీయులు ఎంతమంది ఉన్నట్టు?
అద్వితీయత అంటే ఏంటి? సమానమైన వాళ్ళు ఇంకొకరు లేరు అని అర్థం. అర్థమవుతుందా? సమానమైన వాళ్ళు, సరైన లక్షణాలు ఉన్న వాళ్ళు ఇంకొకరు లేరు అని అర్థం. ఆయన మొదటి వాడైతే ఈయన మొదటి వాడైతే ఎంతమంది అవుతారు? ఇద్దరు అయ్యారంటే అప్పుడు ఏమని అర్థం? అలా అద్వితీయులు కాదని అర్థం. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాటను అబద్ధమని నమ్మాలి. దేవుడు ఏమని చెప్పాడు? నేను అద్వితీయుని అని చెప్పాడు. ఇక్కడ యోహాను సువార్తలో ఏమనుంది? నేను అద్వితీయుని ఈయన కోసం రాశారు, యేసుక్రీస్తు వారి కోసం. పాత నిబంధన గ్రంథంలో ఆయన అద్వితీయుడు అని రాశారు. ఇప్పుడు ఏ మాట నిజం? ఆయన అద్వితీయుడా, ఈయన అద్వితీయుడా? ఆయన మొదటి వాడా, ఈయన మొదటి వాడా? ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. ఇంకా కొన్ని విషయాలు చూసిన తర్వాత మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా చూద్దాం. యోహాను సువార్త. అద్వితీయత అంటే సమానమైన లక్షణాలు ఉన్నవారు ఇంకొకరు లేరని అర్థం. ఆ మాట మీరు మనసులో జ్ఞాపకం ఉంచుకొని ఈ మాట చూడండి. యోహాను సువార్త 14:13. 13-14 చదువు. యోహాను సువార్త 14 అధ్యాయం 13-14 వచనాలు. యోహాను సువార్త 14 అధ్యాయం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ఒక నిమిషం. 14 11 చూద్దాం. కాదు ఒకసారి తీతుకు రాసిన పత్రిక చూద్దాం. చూడండి, ఈ లోపల వచ్చిన తండ్రిని అడిగినా నేను చేస్తాను, నన్ను అడిగినా నేను చేస్తాను. మీరు నా నామమున ఏమడిగినా నేను చేస్తాను అన్నమాట. తీతుకు రాసిన పత్రిక 2 అధ్యాయం 13. తీతుకు రాసిన పత్రిక 2 అధ్యాయం 13. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాయబడిన మాట 13వ వచనంలో, అనగా మహాదేవుడు మన రక్షకుడు. ఇది ఎవరి కోసం రాయబడిన మాట? యేసుక్రీస్తు వారి కోసం రాయబడిన మాట. యేసుక్రీస్తు వారు ఎవరట? మహాదేవుడు. ఎవరు? యేసుక్రీస్తు వారు మహాదేవుడు. ఇప్పుడు మన నిర్గమకాండంలో చదువుకున్న ఏమని? నిర్గమకాండం 20 అధ్యాయం 1వ వచనంలో చదువుకున్న మాట ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు, ఆయన తప్ప వేరొక దేవుడు. మరి ఈయన దేవుడు అయితే అర్థమైంది కదా? ఈ క్లారిటీ కోసం ఇంకా మీకు కొన్ని వచనాలు చూపిస్తుంది. దొరికిందా? యోహాను 14:14 దొరకలేదు. యోహాను సువార్త 14:14 ఒకసారి చూద్దాం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. సరిపోతుంది. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఈ సందర్భం కాదు, వేరే సందర్భంలో ఏమని చెప్తారంటే, మీరు తండ్రిని అడిగిన నా నామమున, తండ్రిని అడిగినా ఆయన చేస్తాడు, నన్ను అడిగినా నేను చేస్తాను. ఈ మాట మీకు గుర్తుందో లేదు? నా నామమున తండ్రిని మీరు ఏది అడిగినా నేను చేస్తాను, ఆ తండ్రి చేస్తాడు. నా నామమున మీరు తండ్రిని ఏమడిగినా ఆయన చేస్తాడు. మీరు డైరెక్ట్ నన్ను అడిగినా నేను చేస్తాను. ఇప్పుడు ఇద్దరైతే ఒకరి లక్షణాలు ఒకరికి ఉండకూడదు. అద్వితీయత అంటే ఒకరి లక్షణాలు ఒకరికి ఉండకూడదు. వారితో సమానమైన వారు ఇంకొకరు ఉండకూడదు. ఆయన్ని అడిగినా చేస్తాడట, ఈయన్ని అడిగినా చేస్తాడట. ఇప్పుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆయనకున్న పవర్స్ ఈయనకు కూడా. ఆయన మొదటివాడు, ఈయన మొదటివాడు. ఆయన నిత్యత్వం కలిగిన వాడు, ఈయన నిత్యత్వం కలిగిన వాడు. ఆయనకు ప్రార్థన చేసినా ఆయన చేస్తాడు, ఈయనకు ప్రార్థన చేసినా ఆయన చేస్తాడు. అంటే ఇద్దరు ఉన్నారా అద్వితీయులు?
అద్వితీయులు అంటే ఇద్దరు కాదు, ఒక్కరే. ఇప్పుడు ఆయనకున్న లక్షణాలు ఈయనకున్నాయి అంటే అసలు అర్థం ఏంటి చెప్పండి? ఒక్కడే దేవుడు, అంతమంది లేరు. మీకు ఇంకో మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఇది ఎవరి కోసం రాయబడిన మాట? యేసుక్రీస్తు వారి కోసం రాయబడిన మాట. మనం ప్రతి క్రిస్మస్ లో చదువుకుంటాం. మీరు ఎక్కడ క్రిస్మస్కి వెళ్ళండి ఈ మాట ఖచ్చితంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఆయన బలవంతుడైన దేవుడు అట. ఎవరు? యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడు. అలాగే కింద రాసింది నిత్యుడగు తండ్రి. ఎవరట ఆయన? నిత్యుడగు తండ్రి అని పేరు పెడతారంట ఆయనకి. ఏమని పెడతారు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు కర్తయగు అధిపతి అని పేరు పెడతారట. ఎవరికి? యేసు. ఎక్కడ పెట్టారు ఆయనకి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానమునకు కర్తయగు అధిపతి అని ఎక్కడ పెట్టారు పేరు ఆయనకి? ఆయనకి యేసు అని పేరు పెట్టారు, అంతే. అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటంటే ఆయన గుణ లక్షణాలు, ఆయన లక్షణాలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనిషికి ఒక పేరు ఉంటుంది, మనిషికి ఒక పేరు ఉంటుంది. ఆడు చేసే పనులు బట్టి ఆడికి ఇంకో పేరు వస్తుంది. ఆడుకున్న రంగుని బట్టి, ఆడు చేసే పనులు బట్టి ఓ పేరు ఆడుతుంటాం. నిక్ నేమ్లు అంటారు దాన్ని. నల్లోడని, బండోడని, పొడుగోడని, పొట్టోడని. ఎందుకు ఆడుతుంది? ఆడు ఎలాగుంటున్నాడో, కుదురులేనోడు అయితే వేరే వేరే పేర్లు పెడుతుంటారు. ఈ కుదురులేనోడు లేకపోతే కోతులాగా ఉంటాయి అని పేర్లు పెడతారు. ఎందుకు? వాడి లక్షణాలను బట్టి అడికి ఆ పేరు వచ్చింది. అర్థమవుతుందా? ఆ లక్షణాలను బట్టి అతనికి ఆ పేరు వచ్చింది. అతని పేరు మాత్రం వేరే ఉంది. అతని రంగును బట్టి అతనికి ఆ పేరు వచ్చింది నల్లోడని. అతని పేరు మాత్రం వేరే ఉంది. అర్థమవుతుందా? అతని పేరు వేరే ఉంది, ఇతని రంగును బట్టి ఆ పేరు వచ్చింది. లేదంటే అతని లక్షణాలను బట్టి అతనికి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి పేరు యేసు అనే పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు మరియ గారు. కానీ ఆయన లక్షణాల ప్రకారం మనం చెప్పాల్సిన మాట ఏంటంటే దూరంగా తీసుకెళ్ళండి. ఆయన లక్షణాల ప్రకారం మనం చెప్పాల్సిన మాట ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి. ఏంటి? నిత్యుడగు తండ్రి. యేసుక్రీస్తు వారు ఎవరట? కొంచెం గట్టిగా చెప్పండి. నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి నిత్యము ఉండేవాడు, ఎప్పటికీ ఉండేవాడు, ఎప్పటికీ ఉంటాడు. ఆయనకి ఆది లేదు, ఆయనకి అంతము లేదు. ఇది యేసుక్రీస్తు వారి కోసం రాయబడిన మాట. ఈసారి ఇంకో మాట చూడండి. అదే యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములలో సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మశిల్లుడు, అలయుడు. ఇక్కడ యెహోవా కోసం ఏం రాస్తుంది? నిత్యుడగు యెహోవా. యేసుక్రీస్తు వారి కోసం ఏం రాస్తుంది? నిత్యుడగు తండ్రి. యేసుక్రీస్తు వారిని ఏమని పిలవాలంటే నిత్యుడగు తండ్రి. యెహోవా దేవుణ్ణి ఏమని పిలవాలంటే నిత్యుడగు యెహోవా. ఇంకో మాట చూద్దాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. 9:14. ఆత్మ ద్వారా 9:14. అందరికీ తీయగలిగిన వారు తీయండి. అందరంటే తీయగలిగిన వారు తీయండి, తీయలేని వారు కొంచెం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా సరిపోతుంది. ఆత్మ అన్న పదం ఎలా ఉంది అక్కడ అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ. నిత్యుడగు ఆత్మ. ఇప్పుడు యేసుక్రీస్తు వారి కోసం మనం యెషయా గ్రంథంలో ఏం చదువుకున్నాం? నిత్యుడగు తండ్రి. యెహోవా దేవుని కోసం ఏం చదువుకున్నాం? నిత్యుడగు యెహోవా. అలాగే నిత్యుడగు ఆత్మ, పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడు, యేసుక్రీస్తు వారు కూడా నిత్యుడు, యెహోవా దేవుడు కూడా నిత్యుడు. ముగ్గురు నిత్యులు ఉన్నారంటే వీళ్ళు అద్వితీయులా?
ముగ్గురు అద్వితీయులు ఉంటారా? అద్వితీయత అంటే ఏంటి? ఒక్కరే ఉండడం. ఆయన నిత్యుడట, ఈయన నిత్యుడట, ఈయన నిత్యుడట. ముగ్గురు నిత్యుడు అంటే అద్వితీయత అనే పదం వాడకూడదే వాడకూడదు. మరి ఆయన ఎందుకు వాడాడు? పాత నిబంధనలో వాడాడు, కొత్త నిబంధనలో కూడా అద్వితీయత అనే పదం ఖచ్చితంగా వాడాడు. అర్థమవుతుందా? ముగ్గురు నిత్యులు ఉంటారా? నిత్యత అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం, రేపు ఉంటామా? ఏమో. 10 సంవత్సరాల తర్వాత ఉంటామా? ఉన్నాం. ఇంకో 5 సంవత్సరాలు దాటినప్పటికి ఎవరు ఉండరు మనకి తెలియదు. రేపొద్దునకి ఎవరు ఉంటారు మనకి? నిత్యుడు అంటే ఎప్పుడు ఉన్నవాడు, ఆది లేనివాడు, అంతము లేనివాడు. యెహోవా ఆది లేనివాడు, అంతం లేనివాడు. యేసుక్రీస్తు వారు ఆది లేనివారు, అంతం లేనివారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆది లేనివాడు, అంతం లేనివాడు. అంటే అర్థం ఏంటో మీకు ఇప్పుడు దాకా వినదాన్ని బట్టి మీకు ఏమర్థమైందో చెప్పండి. ఆయన నిత్యుడు, ఈయన నిత్యుడు, ఈయన నిత్యుడు. ఆయన అద్వితీయుడు, ఈయన అద్వితీయుడు, ఈయన అద్వితీయుడు. అంతమంది అద్వితీయులు ఉండరు, అంతమంది నిత్యులు ఉండరు. ఒకరి లక్షణాలు ఒకరికి ఉంటే అలా అద్వితీయులు అవ్వరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ దేవుడు అద్వితీయుడు అంటే అర్థం ఏంటంటే ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఇప్పుడు యెహోవా అంటే మీకు మనసులో ఏమొస్తుంది? దేవుడు. యేసుక్రీస్తు అంటే ఆయన దేవుడే. యెహోవా అంటే పరిశుద్ధాత్ముడు అంటే ఆయన దేవుడే. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు మనకి. చదువుకున్న పిల్లలు జాగ్రత్తగా చెప్పండి. 1 + 1 + 1 అంటే 1 + 1 + 1 ఏమవుతుంది? 3 అవుతుంది. 3 ఒకటి కలిపితే ఎంత? 1 × 1 × 1 ఎంత? 1 అవుతుంది. అర్థమవుతుందా? 1 × 1 × 1 ఎంత? అంత అందంగా చదువుతున్నారు మీరు. 1 + 1 + 1 ఎంత? 1 + 1 + 1 + 3 అవుతుంది. 1 1 3 ఒకటి కలిపామనుకోండి 3 అవుతుంది. 1 × 1 × 1 కలిపామనుకోండి 1 అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ముగ్గురు ఉన్నారు అనుకోండి. ఆ ముగ్గురు దేవుడిని ఎలా కలిపినా కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఎలా కలిపినా ముగ్గురే అవుతారు. అర్థమవుతుందా? ఉన్నది ముగ్గురు కాదు. అర్థమవుతుందా? ఒకే దేవుడు ముగ్గురుగా ఏమయ్యాడు? మల్టిప్లై అయ్యాడు. అర్థమవుతుందా? మల్టిప్లై అంటే మీకు సింపుల్గా అర్థం కావటానికి ఇలా చెప్తాను. ఒక వచనం చూద్దాం, చూడండి, ముగించేస్తాను. మీకు సింపుల్గా అర్థం కావటానికి ఇలా చెప్తాను. యోహాను సువార్త, ఇందాక చదివిన మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఏంటట? ఎవడైనా ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు. దేవుణ్ణి ఎవ్వరు చూడలేదట. ఎవరు బయలుపరిచారట? యేసుక్రీస్తు వారు బయలుపరిచారట. బయలుపరచడం అంటే మీకు ఇంకా సింపుల్గా అర్థం కావడానికి ఇంకో మాట చూపిస్తాను, చూడండి. మీకా గ్రంథం తీయగలిగిన వారు తీయండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం ముగించేసుకుందాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం. ఈ మాట ఎవరి కోసం చెప్పండి, కొంచెం ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామం అని అనుకోవద్దు. ఇశ్రాయేలీయులను ఏలబోవాడు ఎక్కడ పుడతాడు? బెత్లెహేంలో పుడతారు. అంటే ఈ మాట ఎవరి కోసం? యేసుక్రీస్తు వారి కోసం. యేసుక్రీస్తు వారు బెత్లెహేంలో పుట్టబోతున్నారు అనే ప్రవచనం ఇది. ఆ ప్రవచనం కింద మాట రాసింది చూడండి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎవరైతే బెత్లెహేంలో పుట్టబోతున్నారో, ఒక పసిబాలుల్లా ఆ బెత్లెహేములో ఆ తొట్టిలో పొరుండబోతున్నాడో, ఆ పశువుల పాకలోకి వెళ్ళబోతున్నాడో, ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతాడు. ఇలా వినండి, తీకింది ఇంక సరిపోతుంది. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతాడట. ఎవరు? బెత్లెహేంలో పుట్టబోయే ఆయన. ఎవరైనా? యేసుక్రీస్తు వారు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు
ప్రత్యక్షమగుచుండెను అంటే ఇంకా జరుగుతుందనా. ప్రత్యక్షమగుచుండెను వర్తమానం, ప్రత్యక్షమగుచుండెను ఇంకా కనిపిస్తున్నాడు, ఇంకా కనిపిస్తున్నాడు. ఎప్పటి నుంచి కనిపిస్తున్నాడట? పురాతన కాలం నుంచి. పురాతన కాలం అంటే కాలం ఎప్పుడు స్టార్ట్ అయింది? భూమి ఎప్పుడు తిరగడం మొదలైందో అప్పుడు కాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం టైం చూస్తున్నామా? జాగ్రత్తగా మనం టైం చూస్తున్నామా? ఈ టైం అంటే అర్థం ఏంటో తెలుసా? 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది అనుకుంటున్నామా? టైం అంటే అర్థం ఏంటో తెలియదు. ఏంటంటే మనకి ఈ భూమి తిరగడం బట్టి మనకి టైం అనేది స్టార్ట్ అవుతుంది. ఉదయం పొద్దున్న స్టార్ట్ అయింది అనుకోండి, అప్పటి నుంచి మనకి 1 గంట గడిచిందంటే 1 గంట సేపు భూమి ఇలా తిరిగిందని అర్థం. అలా తిరిగి భూమి సూర్యుడి చుట్టూ అలా తిరుగుతూ తన చుట్టూ తాను ఒక రౌండ్ వేసింది అనుకో, భూమి మన కూర్చుని భూమి అలాగే లేదు, ఏమవుతుంది? తిరుగుతుందట, వేగంగా తిరుగుతుందట. తన చుట్టూ తాను తిరుగుతూ ఎవరి చుట్టూ తిరుగుతుంది? సూర్యుడి చుట్టూ తిరుగుతుందట. ఇప్పుడు తన చుట్టూ తాను ఒకసారి తిరగడం ఒక రోజు. ఇప్పుడు మనకి ఉదయం అయ్యి మళ్ళీ సాయంత్రం అవుతుందంటే అర్థం ఏంటి? భూమి గిర్రమని తిరుగుతుందని అర్థం. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగితే ఏమైనట్టు? ఒక రోజు అయినట్టు. భూమి తన చుట్టూ తాను తిరుక్కుంటూ సూర్యుడి చుట్టూ అలా తిరిగింది అనుకోండి, 1 సంవత్సరం అయినట్టు. సంవత్సరం అయిపోతుంది, భూమి తిరిగేస్తుంది, మరి దగ్గరికి వచ్చేసింది. ఇంకెన్ని రోజులు తిరగడానికి? ఇంకెన్ని రోజులు దగ్గరికి వచ్చాం మనం. న్యూ ఇయర్ వచ్చేసిందంటే అర్థం ఏంటంటే భూమి 1 సంవత్సరం పాటు సూర్యుడి చుట్టూ అలా తిరిగి వచ్చేసిందని. సూర్యుడి చుట్టూ తిరగడానికి భూమికి సంవత్సరం పడుతుందంట, అంత పెద్దవాడు సూర్యుడు. అర్థమవుతుందా? సంవత్సరం పాటు అలా తిరిగి మరలా ఎక్కడైతే మొదలు పెట్టిందో అక్కడికి వస్తే 1 సంవత్సరం అవుతుంది. అర్థమవుతుందా? సంవత్సరం అయిపోయింది అనుకుంటాం, మన వెనక జరగాల్సినవి ఇన్ని ఉన్నాయి. ఆ భూమి అలా తిరుగుతూ ఉంటే తప్ప సంవత్సరం గడిచిపోదు. ఇప్పుడు కాలం ఎలా స్టార్ట్ అయింది, టైం ఎలాగ వచ్చిందంటే భూమి తిరగడం బట్టి. భూమి ఎప్పుడు తిరగడం మొదలైందో అప్పుడు టైం స్టార్ట్ అయింది. అర్థమవుతుంది? అప్పుడు టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు పురాతన కాలం అంటే టైమే కదా. పురాతన కాలం అంటే ఎప్పుడైతే భూమి తిరగడం మొదలైందో, అంటే ఈ విశ్వం అంటే ఈ భూమి అంతా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎవరు ప్రత్యక్షం అవుతున్నారట? యేసుక్రీస్తు వారు ప్రత్యక్షం అవుతున్నారంట. ప్రత్యక్షం అంటే కనిపించడం. అప్పటి నుంచి శాశ్వత కాలం అంటే భూమి అంతమైపోయేంత వరకు కనిపిస్తారట. ఎవరు? యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా? ఎప్పుడో భూమి స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి భూమి ఎండ్ అయిపోయేదాకా, అంటే 2వ రాకడ వచ్చేదాకా ఆయన ఏమవుతాడు? ప్రత్యక్షమవుతాడు, మనుషులకు కనిపిస్తాడు. ఏమవుతాడు? మనుషులకు కనిపిస్తాడు. ఎవరు కనిపించరట? యోహాను సువార్తలో మనం చదువుకున్నాం, తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఇంకా ఆయన వాయిస్ ఎవరు వినలేదు. ఎవరు బయలుపరుస్తున్నారట? అంటే ఆయన ఒకరు, ఈయన ఒకలా? మీకు అర్థం కావటానికి ఇలా చెప్తున్నాను. ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నారట. జాగ్రత్తగా ప్రత్యక్షం అవుతూ ఉన్నారట, ఆయన కనిపిస్తున్నారట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? పురాతన కాలం అంటే భూమి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా ఆయన కనిపిస్తూనే ఉన్నాడట. పాత నిబంధనలో కనిపించింది ఎవరట? ఆయన కనపడలేదట. ఎవరు కనిపించారు? యేసుక్రీస్తు వారు కనిపించారు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనుషుల కళ్ళకు కనిపిస్తుంది ఎవరట? ఆ కలవరి సిలువలో బలియాగమైంది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు దేవాతి దేవుడు కనిపించడు. దేవుడు అనేవాడు కనిపించడు, కంటికి కనిపించేవాడు దేవుడు. ఆయన లక్షణం ఏంటంటే కంటికి కనిపించడు. ఇప్పుడు కంటికి కనిపించే స్థాయికి తన్ను తాను తగ్గించుకుంటే ఆ రూపాన్ని ఏమంటారు? యేసుక్రీస్తు అంటారు. అర్థమవుతుందా? దేవుడు ఒక్కడే ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక్క దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు అద్వితీయుడు. ఆయన లాంటి ఇంకొకరు లేరు, ఆయన లాంటి లక్షణాలు కలిగిన ఇంకొకరు లేరు. ఒకే దేవుడు మనుషులకి తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి, అంటే తనను మనుషులకి కనపరుచుకోవడానికి, మనుషులతో మాట్లాడటానికి. దేవుని వాయిస్ మనం డైరెక్ట్ వినలేము. దేవుని డైరెక్ట్ మనం జాగ్రత్తగా దేవుని డైరెక్ట్ మనం చూడలేము. దేవుణ్ణి డైరెక్ట్ గా చూడలేము, దేవుడు వాయిస్ వినలేము. ఇప్పుడు ఆ దేవాతి దేవుడు మనుషులతో మాట్లాడాలంటే తన్ను తాను తగ్గించుకోవాలి, తన రూపాన్ని తగ్గించుకోవాలి, అలాగే తన వాయిస్ లో ఉన్న గంభీరతను తగ్గించుకోవాలి. ఇప్పుడు దేవాతి దేవుడు మనుషులతో మాట్లాడటానికి తన్ను తాను తగ్గించుకుని మనుషులకు ప్రత్యక్షం అవ్వే ఆ రూపాన్ని ఏమంటారు? యేసుక్రీస్తు అంటారు. ఇప్పుడు దేవాతి దేవుడు పరిశుద్ధాత్ముడిగా మనలో ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు మనలో ఉంటాడా? ఆయన ఎంత గొప్ప ఆకారం అయింది. ఆయన ఆకాశమైన సింహాసనం అట, భూమి ఆయన పాదపీఠం అట. ఇప్పుడు అంత కెపాసిటీ కలిగిన ఆయన
యేసుక్రీస్తు వారి రూపంలో తనను తాను తగ్గించుకుని ఎలా వచ్చాడు? శరీరధారిగా వచ్చాడు, మనతో మాట్లాడాడు, మన కోసం సిలువలో మరణించాడు, ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఒకే దేవుడు తనను తాను తగ్గించుకుని మనుషులు చూసే రూపానికి, మనుషులతో మాట్లాడే రూపానికి తనను తాను తగ్గించుకుంటే ఏంటి? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు అదే దేవుడు మనుషుల హృదయాల్లో నివసించడానికి, మనుషుల హృదయాల్లో పరిశుద్ధాత్ముడిగా నివసించేంత తన్ను తాను తగ్గించుకుంటే ఆ రూపాన్ని ఏమంటారు? పరిశుద్ధాత్ముడు అంటారు. అర్థమవుతుందా? మీరు క్లియర్గా అంటే అర్థమవుతుంది. ఉన్నది ఒకే దేవుడు. ఒకే దేవుడు మనుషులకి కనిపించలేడు. ఎందుకు? ఆయన ఆత్మస్వరూపి, ఆయన కనిపించలేడు, ఆయన మాట మనుషులు వినలేరు. ఆ దేవాతి దేవుడు మనుషులకి కనిపించడానికి తన్ను తాను తగ్గించుకుంటే ఆ రూపాన్ని ఏమంటారు? ఆ దేవాతి దేవుడు మనుషుల హృదయాల్లో నివసించేంత తగ్గించుకుంటే ఏమంటారు? పరిశుద్ధాత్ముడు. మనుషులకి కనిపించి మనుషులకి మాట్లాడే ఆ స్థితికి తగ్గించుకోవడానికి యేసుక్రీస్తు వారు అంటారు. మనుషుల హృదయాల్లో నివసించే ఆ స్థితిని పరిశుద్ధాత్ముడు అంటారు. అర్థమవుతుందా? ఆయన ఒక దేవుడు, ఈయన ఒక దేవుడు, ఈయన ఒక దేవుడు కాదు. ఆయన పెద్ద దేవుడు, ఈయన చిన్న దేవుడు, ఈయన చిన్న దేవుడు కాదు. అర్థమవుతుందా? ఏంటి? దేవాతి దేవుడు మన కోసం, మనల్ని రక్షణ మార్గంలో నడిపించడానికి తన్ను తాను తగ్గించుకుని మన కోసం రూపొందించిన రూపాలు ఇవి. అర్థమైతే? ఇందాక చెప్పాను కదా, 1+1+1+ ఎంత? 3. 1x1x1 ఎంత? అదే జరిగింది. ఒకే దేవుడు మన రక్షణార్థం, మనల్ని రక్షించడానికి, మనల్ని పరలోకం తీసుకువెళ్ళటానికి ఒకే దేవుడు ముగ్గురుగా ప్రత్యక్షమవుతుంది. ఏంటి? ముగ్గురుగా మనల్ని నడిపిస్తున్నారు. ముగ్గురుగా. కానీ ఆయన ఎవరు? ఒకే దేవుడు. హెబ్రీ భాషలో దేవుణ్ణి ఏమంటారంటే ఎలోహిం అంటారు. ఏమని? ఎలోహిం. కొంచెం గట్టిగా చెప్పండి అందరూ. ఏమంటారు? ఎలోహిం అంటే అర్థం ఏంటంటే ఒకే దేవుడు ముగ్గురుగా కనిపించడాన్ని ఏమంటారు? ఎలోహిం. ఏకత్వంలో బహుళత్వాన్ని ఎలోహిం అంటారు. అర్థమవుతుందా? ఒకే దేవుడు ముగ్గురుగా పనిచేస్తున్నాడు. ఎందుకు? మన రక్షణార్థం. ఇప్పుడు వెంటనే ఒక డౌట్ వచ్చేసి మీకు ముగించేస్తాను. వెంటనే ఒక డౌట్ వచ్చేస్తుంది చాలా మందికి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకునేటప్పుడు ఏంటి? యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకునేటప్పుడు యేసుక్రీస్తు వారు ఏమో బాప్తిసం తీసుకుని నీటిలోంచి పైకి వస్తున్నారు. వెంటనే పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడట? పావుర రూపంలో వచ్చి ఆయన భుజాల మీద వాలాడట. ఇప్పుడు పైనుంచి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఒకే ప్లేస్ లో ఎంతమంది కనిపించారు? నీటిలోంచి ఎవరు వస్తున్నారు? నీటిలోంచి యేసుక్రీస్తు వారు వస్తున్నారు. ఆకాశం నుంచి పావుర రూపంలో ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్ముడు వస్తున్నారు. ఆకాశం నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి. అంటే ముగ్గురు ఉన్నారు ఇక్కడ అని చెప్తారు. ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆయన ఆకాశంలో ఉన్నాడు, ఈయన ఎక్కడున్నాడు, ఈయన ఎక్కడున్నాడు, ముగ్గురుగా కనబడుతున్నారు, ముగ్గురు ప్రత్యక్షం అవుతున్నారు. అంటున్నావు ఏంటి? ఒకే దేవుడు అంటున్నావు ఏంటి? వాళ్ళు ఉన్నది ఎంతమంది? ముగ్గురు. ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు, ఈయన అన్నయ్య, ఈయన బాగా చిన్న అన్నయ్య. ఎవరట అన్నయ్య? యేసుక్రీస్తు వారు అన్నయ్యట. ఈ పరిశుద్ధాత్ముడు బాగా చిన్న అన్నయ్య. ఇది తప్పు అండి. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఇప్పుడు మనం దేవుడు మాట చెప్తాడు, ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్తుతిస్తారో వారి మధ్య. ఇక్కడ మనం అందరం ఏం చేస్తున్నాం? ఆయన నామాన్ని స్తుతిస్తున్నాం. జాగ్రత్తగా వినండి. ఆయన నామాన్ని మనం అందరం అంటే మన మధ్యలో ఎవరు ఉన్నట్టు? ఇదే టైంలో ఇంకో చర్చిలో ఆరాధన జరుగుతుంది. అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఆయన నామాన్ని స్తుతిస్తారు. అక్కడ ఉంటాడు ఆయన. ఇప్పుడు ఇదే టైంలో అక్కడ సేల్లో కూడా ఆరాధన జరుగుతుంది. వాళ్ళు కూడా దేవుని స్తుతిస్తారు. అక్కడ ఉంటాడా? ఇదే టైంలో రాజమండ్రిలో ఆరాధన జరిగింది అనుకోండి, అక్కడ దేవుని స్తుతిస్తారు అందరూ కలిసి. అక్కడ ఉంటాడా? హైదరాబాద్లో జరిగితే, కువైట్లో జరిగితే, అమెరికాలో జరిగితే ఒకే దేవుడు ఇన్ని ప్లేసుల్లో ఎలా ఉన్నాడు చెప్పండి? ఏంటి? ఆయన దేవుడు కాబట్టి, వినేసి బాగా చెప్తుంది, ఆయన దేవుడు కాబట్టి ఎక్కడైనా ఉంటాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇంటి దగ్గర ఉండగలమా? ఎందుకు? మనం మనుషులం కాబట్టి. ఆయన ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఎన్ని ఆరాధనలు జరుగుతున్నాయి అన్ని చోట్ల ఉంటాడు. నీటిలోంచి వచ్చింది ఆయనే, పరిశుద్ధాత్ముడిగా పావుర రూపంలోంచి వచ్చింది ఆయనే, ఆకాశం నుంచి మాట్లాడింది కూడా ఆయనే. ఉన్నది ఒకే ఒక్క ఆయన, అంతమంది లేరు. అర్థమవుతుందా? ఈ విషయం చాలా మందికి అర్థం కాక తండ్రికి ప్రార్థన చేయాలి, ఎవరికి ప్రార్థన చేయకూడదు? వాళ్ళిద్దరూ ఒకటైనప్పుడు ఆయనకి చేస్తే ఏంటి, ఈయనకి చేస్తే ఏంటి?
అలా ప్రార్థనకు ఒక ప్యాటర్న్ మొదలు చేయాలి. తండ్రి అని దేవుడికి చేయాలి, ముగించేటప్పుడు ఎవరు చేయాలి? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నా నామమున నన్ను ఏమడిగినా నేను ఇస్తాను. నా నామమున తండ్రిని అడగొచ్చు, నా నామమున నన్ను అడగవచ్చు. ప్రార్థన ఇలాగే చేయాలని పర్టికులర్ కొన్ని రూల్స్, కొన్ని సిద్ధాంతాలే రాసేసుకున్నారు. ఎందుకు రాసేసుకున్నారంటే ఉన్నది ఒకే ఆయనని గ్రహించక. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు చెప్పండి? దేవుడా, దేవుని కుమారుడా? దేవుడు తన్ను తాను తగ్గించుకుని దేవుని కుమారుడిగా వచ్చాడు. అందరికి అర్థమైందా? దేవాతి దేవుడు తన్ను తాను తగ్గించుకుని దేవుని కుమారుడిగా వచ్చాడు. ఇప్పుడు ఇంకో మాట ముగించేస్తాను, నిజంగానే ముగించేస్తాను. ఇప్పుడు దేవుడు దేవుని కుమారుడికి ఎందుకు రావాలి? మామూలుగా రావచ్చు కదా. ఇప్పుడు దేవుడు తన్ను తాను తగ్గించుకుని దేవుళ్ళలాగే వచ్చేచ్చు కదా. దేవుని కుమారుడికి ఎందుకు వచ్చాడు? అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఆయనతో డైరెక్ట్ దేవుడితో మాట్లాడలేమండి. దేవునితో డైరెక్ట్ మనం మాట్లాడలేం. ఎందుకు? ఆయన వాయిస్ గంభీరంగా ఉంటుంది, ఆయన వాయిస్ మనం తట్టుకోలేం, చచ్చిపోతాం. ఇప్పుడు దేవుణ్ణి మనం డైరెక్ట్గా చూడలేం. ఆయన ఆత్మస్వరూపి, ఆయన మహా తేజస్సు కలిగిన వ్యక్తి. దేవదూతలే చూడలేకపోయాడు ఎవరిని? దేవుని. ఎందుకు? మనకి యెషయా గ్రంథంలో ఉంటుంది, 2 రెక్కలతో ఎగురుతాయట, 2 రెక్కలతో ముఖాన్ని మూసుకుంటాయట, ఇంకేం చేస్తాయి? 2 రెక్కలతో కాళ్ళు మూసుకుంటాయట. డైరెక్ట్ గా చూడలేకపోతున్నాయంట ఆయన మహిమని, మూసేసుకుంటున్నాయంట, ముఖం మూసేసుకుంటున్నాయంట, డైరెక్ట్ గా చూడలేకపోతున్నాయంట దేవదూతలు. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఆయన చూడలేము. చూడలేని స్థితి నుంచి మనం చూసే స్థితికి ఆయన తగ్గించుకున్నాడు. ఇప్పుడు చూసే స్థితికి తగ్గించుకుంటే సరిపోతుంది. దేవుని కుమారుడిగా ఎందుకు తగ్గించుకున్నాడు? ఇప్పుడు వచ్చేటప్పుడు ఆయన భూమి నుంచి, పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మామూలుగా దేవుడు తగ్గించుకుని వచ్చేచ్చు కదా. దేవుని కుమారుడిగా ఎందుకు వచ్చాడు? దేవుని కుమారుడిగా ఎందుకు వచ్చాడంటే, జాగ్రత్తగా దేవుని కుమారుడిగా ఎందుకు వచ్చాడంటే, మనమంతా ఎవరు? దేవుని కుమారులం, దేవుని కుమార్తెలు. అర్థమవుతుందా? దేవుని కుమారులు మనం, దేవుని కుమార్తెలు. ఇప్పుడు మనం ఎలా జీవించాలి, మనం ఎలా బతకాలి, ఎలా దేవునికి నచ్చే విధంగా బతకాలని ఆ దేవాతి దేవుడే దేవుని కుమారుడిగా, మనుష్య కుమారుడిగా అంటే మన రూపంలో వచ్చేసి, ఒరే ఇలా బతికితే మీరు నాకు నచ్చుతారు, ఇలా ఉండండి, మాదిరి ఉంచిపోయాడు. ఏం చేశాడు? మాదిరి, నా అడుగు జాడల్లో మీరు నడిచి వెళ్ళండి అని మాదిరి ఉంచిపోయాడు. ఆ దేవాతి దేవుడు దేవుని కుమారుడిగా తగ్గించుకుని దేవుని కుమారులమైన మనం అందరం ఎలా జీవించాలో నేర్పించి మాదిరి ఉంచి ఆ అడుగు జాడల్లో మనందరినీ నడిచి రమ్మన్నాడు. అర్థమవుతుందా? ఇందుకు ఆయన దేవుని కుమారుడిగా వచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? ఆయన దేవుని కుమారుడిగా వచ్చాడు కాబట్టి ఆయన చిన్న ఆయన పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఆయన పెద్ద ఆయన. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనలో ఉంటాడు, ఆయన భాష ఆయన. ఇలా నెక్కలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందా? ఇది తప్పుడు విధానం. ఉన్నది ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుడు మనందరి రక్షణార్థం ఏం చేస్తున్నాడు? తన్ను తాను తగ్గించుకుంటాడు. మనం మాత్రం ఏమంటాం? మనం తగ్గం. ఏదైనా గొడవ అయిందనుకోండి, ఆగుతామా? ఎందుకు? దేవాది దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకుని మన కోసం వచ్చేస్తే ఆయన్ని నమ్ముకున్న మనం ఎంత మాత్రం తగ్గుతులేదు. డైలాగులు కూడా వచ్చేసినాయి మనకి. అర్థమవుతుందా? తగ్గరాట అసలు. ఎందుకు తగ్గరం? మరి ఆయన తగ్గమనే చెప్పాడు. ఆయన తగ్గించుకునే వచ్చాడు. అర్థమవుతుందా? ఆయన తగ్గించుకుని వచ్చాడు. ఆయన దేవుని కుమారులమైన మనం ఎలా బతకాలంటే, ఆ దేవాతి దేవుడు భూమి మీదకి దేవుని కుమారుడిగా వచ్చి మనకు చూపించేసాడు. ఏమని? ఇలా బతకండి అని. అలా మనంతా జీవించుదాం గాక. అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్లు ఉంటే తర్వాత అడిగిన ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నీ అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ, ఇప్పటి వరకు తండ్రి స్పష్టంగా వివరంగా తండ్రి మీరు తండ్రి మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రభావ, మీరు ఏకమైన దేవుడని తండ్రి, మీ స్థాయిని మేము ఎంత మాత్రం తగ్గించకూడదని, మిమ్మల్ని విడదీసి మేము ఎప్పుడు మాట్లాడకూడదని తండ్రి మేము తెలుసుకున్నాం. ప్రభావ, ప్రతి విషయంలో తండ్రి మీ తోడు మాకు దయచేయండి. ఇంకా తండ్రి నీ గ్రంథంలో ఉన్న తండ్రి అనేక విషయాలు మేము నేర్చుకొని తండ్రి సంపూర్ణమైన భక్తి జీవితాన్ని తండ్రి సాధించడానికి మీ అడుగు జాడలో నడుస్తూ నీకోసం ఉన్నతంగా జీవించే గొప్ప కృపను మా అందరికీ దయచేయమని, కృపను ఇచ్చి నడిపించమని వేడుకుంటూ సంఘం అంతటినీ తండ్రి వాక్యంలో ఇంకా అభివృద్ధి పరచమని తండ్రి, మీరు చదువుకున్నప్పటికీ ప్రభావ వాక్యాన్ని తండ్రి స్పష్టంగా అర్థం చేసుకుని తండ్రి చక్కటి జ్ఞానాన్ని మీరు అందరికి ఇచ్చినందుకు వందనాలు తండ్రి.
మరింత భక్తి జీవితంలో తండ్రి మేమంతా ఎదగడానికి తండ్రి కృప దయచేయండి. కృపనిచ్చి నడిపించండి. జరగబోయే బల్ల ఆరాధనలో కూడా తండ్రి తోడుకుని నడిపించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ కొందనాలు.